హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ వ్లాగ్స్. నేను మీ రుద్ర. ఇప్పుడైతే మా ప్రజెంట్ బీబీ రైడ్ అంటే బిగ్ బాస్ రైడ్ కాదు, పద్దెల్ టు బెంగళూరు రైడ్ చేస్తున్నాము. బెంగళూరు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా ఊరికి ఎగ్జామ్స్ ఉన్నాయి బెంగళూరులో. ఒక 2 days అక్కడే స్టే చేస్తాము. వీళ్ళైతే అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే కనుక మాకు చూపిస్తాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము కార్లో పెట్రోల్ పట్టించుకొని మేము పెట్రోల్ ఇక్కడ తక్కువ కొట్టిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీలో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. బెంగళూరు కర్ణాటక సైడ్ వెళ్తే కన్నా కొంచెం రేట్ తక్కువ ఉందంట. ఇదో మా వాడే నీట్ ఎగ్జామ్స్ కోసమే మనము వెళ్తా ఉన్నాము. ఇంకా పక్కన మీకు తెలుసు కదా విజయ్. అయితే పెట్రోల్ కొట్టించుకొని అలాగే కార్ది చిన్న కొంచెం పని ఉంది కడపలో, అలైన్మెంట్ చేయించుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే వేయండి. ఇప్పుడు మేము 1000 రూపాయలకి డీజిల్ అయితే కొట్టించినాము. ఇక్కడ నుంచి బెంగళూరుకి వస్తారో చూడాలి. ప్రజెంట్ అయితే పెట్రోల్ అయితే పట్టించేసినాం మనం. అదే పెట్రోల్ డీజిల్ పట్టించేసినాము. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు సిద్ధాలం ఫారెస్ట్ ఉంది కదా, అక్కడైతే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి కడపకి వెళ్ళేసి అలైన్మెంట్ చేయించుకొని అక్కడ నుంచి మనం బెంగళూరు డైరెక్ట్ నాన్ స్టాప్ కొట్టడానికి నేను ట్రై చేస్తా. అయితే మనము కారు అలైన్మెంట్ చేపిస్తూ ఉన్నాము. ఇక్కడ దగ్గర 30 minutes టైం పడుతుంది. ఈ 30 minutes టైం అయిపోయిన తర్వాత ఇప్పటికి 5:30 అలా అవుతుంది టైము. ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. విజయ్ దానికి అలైన్మెంట్ అయిపోయింది, చేపించేసినాం. ఇంకా డ్రైవింగ్ సీట్లో విజయ్ కూర్చున్నాడు. నాన్ స్టాప్ బెంగళూరు పెట్టేస్తాడు. ఒకైతే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా. రేపు బెంగళూరులో వర్క్ ఉంది చూసుకోవడానికి. మీకు లొకేషన్ అన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ వెళ్ళే దారి అయితే మొత్తం చూసుకుంటే చాలా చాలా సూపర్గా ఉన్నాయి.
అయితే చూడొచ్చు మనం ఫుల్గా. ఇటు సైడ్ మీరు చూసినట్లయితే ఇంకా రాళ్ళు కింద పడిపోయింది, కొండ చెరువు తిరిగి. మొత్తానికి చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఆ సైడ్ వెళ్ళే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి, ఇది టాప్ యాంగిల్. ఇప్పుడు మనం మా కింద రోడ్డు వస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చినాము. ఈరోజు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఘాటుడైనా కానీ. ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా కానీ చూడండి, పాలకోవా స్పెషల్. ప్రతి ఒక్కరికి బ్రెడ్ పాలకోవా అమ్ముతారు. ప్రతి ఒక్క అంగట్లో అయితే మాత్రం బ్రెడ్ పాలకోవా అమ్ముతారు. మొత్తానికి అయితే మనం బెంగళూరు వచ్చేసినాము. మదనపల్లి దగ్గర అట్లా వర్షం పడితే అక్కడ వీడియో తీయలేకపోయినాము. బెంగళూరు అయితే మాత్రం క్లైమేట్ చాలా కూల్గా ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను ఇదేం చూపిస్తాను అంటే సింబల్, మనం బెంగళూరు వచ్చామని చూపించడానికి. ఇక్కడైతే మాత్రం మొత్తం నైట్ డ్రైవ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ లాగా, కేబుల్ బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంది. అయితే వ్యూ మాత్రం అయితే చాలా బాగుంటుందన్న, అది కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు బెంగళూరు నైట్ రోడ్స్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇదే నేను చెప్పిన కేబుల్ బ్రిడ్జ్. ఇది ఎలా ఉందని చూడడానికి హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ మోడల్ అయితే ఉంది. మొత్తానికైతే రూమ్కి వచ్చేసినాం. నైట్ నైట్ నాకు ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా కార్లో ఫ్యూయల్ తక్కువ అయిపోయింది. ఫ్యూయల్ కట్టిద్దామని చెప్పినాము. సో పెట్రోల్ బంక్ అయితే అక్కడ క్లోజ్ చేసింది. ఇంకా తిరిగితే కార్ ఎక్కడ అయిపోతుందని చెప్పి నైట్ అంతా పెట్రోల్ బంక్లో పడుకొని ఎర్లీ మార్నింగ్ 6 o'clock వేసి ఫ్యూయల్ పెట్టించుకొని రూమ్కి అయితే వచ్చేసినాం.